మంచి మాటలు. ఊరికే దొరికిన పుస్తకాన్ని సాధారణంగా చదవరు. డబ్బు పెట్టికొంటే తప్పకుండా చదువుతారు. శామ్యూల్ జాన్సన్. కఠిన పరిశ్రమకు ప్రత్యామ్నాయం అన్నది లేదు. ధైర్యంగా ఉంటూ నిజం వివేకంల మార్గాన్ని అనుసరించండి. అప్పుడు ధర్మదేవత మిమ్మల్ని సంరక్షిస్తుంది. మనోబలం లేకుండా గణనీయమైనదేదీ మనం సాధించలేము. సమన్వయం నుండి నిజమైన ఆనందం పుట్టుకొస్తుంది. ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు. దూరం సౌందర్యంను, దృశ్యాన్ని మరింత సుందరం చేస్తుంది. ఒక వస్తువు వినాశనం మరో ఉత్పత్తికి ఆలంబం. నిజాయితీపరుడైన వ్యక్తి భగవంతుడి భవ్యసృష్టి. ప్రపంచానికి మీ అవసరం ఉండేలా చూసుకోండి. అప్పుడు ప్రపంచం మీకు ఆహారాన్ని ఇస్తుంది. ఆశతో కూడా నిరాశ వస్తుంది. మంచి మిత్రుడు రెండు శరీరాలలో నివసించే ఒక ఆత్మ. పని మనల్ని విసుగుదల, చెడ్డతనం, అవసరాలనే మూడు దుష్టశక్తుల నుండి కాపాడుతుంది. సాహసం అన్నది శారీరక గుణం కాదు, ఆత్మగుణం. పరిస్థితులు బలహీనుణ్ణి శాసిస్తాయి, కాని అవే వివేకి విజయానికి సాధనాలవుతాయి. ప్రేమ పొందేవారిని, పంచేవారిని, ఇద్దరినీ బాగుపరుస్తుంది. డాక్టర్ కార్ల్ మెన్నింజర్. మూర్ఖుడి హృదయం నోటిలో ఉంటుంది, కాని వివేకవంతుడి హృదయంలో నోరు ఉంటుంది. గొప్ప హృదయం లేనప్పుడు సంపద వికారమైన భిక్షగాడు అవుతుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. బాధ మనిషిని ఆలోచింపజేస్తుంది. ఆలోచనలు మనిషిని బుద్ధిమంతుణ్ణి చేస్తాయి. వివేకం జీవితాన్ని ఓర్చుకునేలా చేస్తుందు. పక్షపాత భావన అజ్ఞానపు శిశువు. అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే స్థాణువుగా ఉంటుంది. పాపం అనేది వేరే ఒకచోట ఆవిర్భవించదు, చేసే దుష్కర్మలోనే పొంచి ఉంటుంది. సృష్టిలో ఎన్నో అందమైన వస్తువులు ఉన్నాయి, కాని అవన్నీ శిశువంత తీయనివి కావు. సంతోషం మనిషి తీరు అవుతుందే కాని మనిషి దగ్గరున్న వస్తువు ఏమాత్రం కాదు. మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు. మనసా వాచా కర్మణా పరిశుద్ధంగా ఉన్నప్పుడే మీరు మీ మనసును భగవంతుడి స్వరంతో ఏకం చేసుకోగలుగుతారు. ఆశావాది గులాబీను చూస్తే నిరాశావాది ముల్లును చూస్తాడు. అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది. కొన్ని పట్టులాంటి ముఖాల వెనుక ముతక గుడ్డ ఉంటుంది. గొప్పవాడిగా ఉన్నందువల్ల నింద అన్నది ప్రజలకు కట్టే పన్ను అవుతుంది. తెలుసుకోవటం కంటే తెలుసుకున్న దానిని జీర్ణించుకోవటం ముఖ్యం. పూజ, ఉపవాసాలు ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు. అన్నింటికి సహనమే మూలం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది కాని పగులగొడితే కాదు. తన దోషాలను గుర్తించకపోవటాన్ని మించిన పొరపాటు లేదు. మీ తప్పులు మీ విజయానికి కావలసిన కొత్త పాఠాలు. పుష్పానికి సుగంధం, మనిషికి వ్యక్తిత్వం. హంస అసమర్థుడి ఆఖరి ఆశ్రయం. అజ్ఞానాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరేదీ లేనే లేదు. చూస్తున్న పొరుగువాణ్ణి ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు? లోటు అనే పాఠశాలలో నిజం రోజు రోజుకూ బలం పుంజుకుంటుంది. సమన్వయం నుండి నిజమైన ఆనందం పుట్టుకొస్తుంది. పనిచేసే హక్కు నీకుంది కాని దాని ఫలితంపై హక్కులేదు. ఆరోగ్యం నమ్మకాన్ని ఇస్తుంది. నమ్మకం అన్నింటినీ ప్రసాదిస్తుంది. నేను యుద్ధాన్ని కోల్పోవచ్చును, కాని ఒక నిమిషాన్ని మాత్రం పోగొట్టుకోలేను.